ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, యలోకమాలిన్యము తనకంటకుండా తను కాపాడుకొనుటయనే. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, వర్షం పడిన తర్వాత మనం రోడ్డుపైకి నడిచి వెళ్ళేటప్పుడు బురద అంటకుండా జాగ్రత్తగా వెళ్తాం. ఏదైనా బైక్ కానీ కారు కానీ మన వైపు వస్తుంటే బురదమైన మన పైన పడకుండా ఉండడానికి చాలా దూరంగా ఉంటాం. అయినా మన పైన బురద చిమ్మి బట్టలన్నీ పాడైపోతే మనకు చాలా బాధ వేస్తుంది. కోపం వచ్చి వాళ్ళని తిట్టుకుంటాం, ఇంటికి వెళ్ళి ఉతుక్కుంటాం. బురద విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా చూస్తుంటాం, కానీ మన జీవితం మీద పడే బురద విషయములు అస్సలు పట్టించుకో. ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోము. శరీరానికి అంటిన బురద సులభంగా కడుక్కోవచ్చు, కానీ మన ఆత్మల కంటిన పాపం అనే బురద కడుక్కోవడం చాలా కష్టం. పైకి చాలా భక్తిపరులుగా కనబడి లోపల ఈ లోకానుసారంగా అన్ని జనుల కంటే ఘోరంగా జీవించే క్రైస్తవులు చాలామంది ఉంటారు. వీరి భక్తి కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. ఆదివారం చర్చికి మాత్రం వచ్చేవారు కొంతమంది, చర్చిలో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు కొంతమంది ఉంటారు. అలా చేయడమే భక్తి అనుకుంటున్నారు. అంతకు మించి వారేమి చేయలేరు. అంటే వారి సంపాదనలో దేవునికి, మనుషులకు ఇవ్వాలంటే మనసు రాదు. చర్చిలో చందా వేస్తున్నాం అనుకుంటాం, కానీ ఇంటి ముందు అడుక్కునే వాళ్ళకి ఒక్క ముద్దన్నం కూడా వేయకుండా కసురుకుని పంపిస్తుంటారు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఆదుకోవడం భక్తి అనుకోరు. అంతేకాకుండా వీరి భక్తి వారానికి 2-3 సార్లు చర్చికి వెళ్తే చాలు అనుకుంటారు. మిగతా సమయం అంతా ఈ లోకానుసారంగా అన్ని జనుల్లాగా జీవిస్తుంటారు. ఇలాంటి వారిని బాగు చేయడం చాలా కష్టం. ఇలాంటి వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. బంగారం ఎంత విలువైందైనా మురికి అంటుకుంటే మెరవకపోతే దాన్ని ధరించడానికి ఎవరు ఇష్టపడరు. అలాగే ఇహలోక మాలిన్యం అంటిన మన భక్తి దేవునికి పనికిరాదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించు. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేస్తారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం ఇహలోక మాలిన్యం మాకు అంటకుండకున్నట్లుగా మేము భక్తి విషయాలే కాదు, మేము ఆరాధనకి కొనసాగటం, వాక్యం వినటం, మీకు చందాలు ఇవ్వటమే కాదు, మేము తోటి మనుషులు కూడా ప్రేమించగలిగిన వారికి ఉండగలగటానికి సహాయం చేయండి. మేము శారీరక సంబంధమైన డస్ట్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాం, కానీ ఆత్మకు అంటుకుని మురికిని, పాపాన్ని జాగ్రత్త పడకపోవడం వల్ల మేము నష్టపోతాం. ఇటు విషయాల్లో మాకు జాగ్రత్తను మీరు అనుగ్రహించండి. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము యెహోవా మాలిన్యం అంటించుకోకుండా మేము పేదవారి పట్ల, మీ పట్ల శ్రద్ధ కలిగిన వారిగా ఉండగలగడానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతల నుంచి విడిపించండి. మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి
అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.